వెల్కమ్ టు 7 PM డిబేట్. నేను శివప్రసాద్. సిఏఏ అమలుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తరువాత దీనిని క్యాష్ చేసుకోవాలని అపోజిషన్ పార్టీస్ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇది బీజేపీ పరిపాలన ఉన్నటువంటి రాష్ట్రాలు కాక మిగిలినటువంటి రాష్ట్రాల్లో ప్రధానంగా సిఏఏ అమలుని అపోజ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పుడు అది తెలంగాణ రాష్ట్రం అంతా అయింది. ఇప్పటికే వెస్ట్ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, జార్ఖండ్ ఈ రాష్ట్రాలు దాన్ని వ్యతిరేకిస్తూ మేము అమలు చేయం అని వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భాల్ని చూసాం. ఇప్పుడు తెలంగాణలో కూడా మేము దీన్ని అమలు చేయం అని చెప్పి ముఖ్యంగా రంజాన్ సందర్భంగా ఇస్తున్నటువంటి ఇఫ్తార్ విందుల్లో సిఏఏ ప్రస్తావన చాలా ఎక్కువగా వస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయం అని ఒక మాటలో చెప్తే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీని గురించి కొంచెం ఎలాబొరేట్గా మాట్లాడారు. ఈ మాట్లాడినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క వర్షన్ మీద నిజామాబాద్ ఎంపీ, ప్రముఖ బీజేపీ నాయకులు అరవింద్ చాలా తీవ్రంగా దాన్ని ఖండించారు, వ్యతిరేకించారు. అయితే అసలు సిఏఏకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు దేశవ్యాప్తంగా దాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే దానికి సంబంధించినటువంటి అధికారం ఉంది. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఏమాత్రం కూడా ఉండదు. దీన్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి వైఖరి అవలంబిస్తోంది అంటే మైనారిటీలుగా భావిస్తున్నటువంటి ముస్లిం యొక్క ఓటు బ్యాంకు కోసమే ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది అనేది బహిరంగ రహస్యం. దీనికి సంబంధించిన విధి విధానాలు ఏమున్నాయి, ఎలా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, రాష్ట్రాల్లో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్స్ కానీ ఇవన్నీ ఎక్కడ ఇస్తారు, ఆన్లైన్లో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేశారు, ఎందుకు ఇట్లాంటి వైఖరి వహిస్తోంది, దానివల్ల దేశ సమగ్రతకి భారతదేశ సార్వభౌమత్వానికి ముప్పు ఏర్పడే విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి వైఖరి తీసుకోవడం ఎంతవరకు సమర్థనీయం. రాహుల్ గాంధీ పదే పదే దీన్ని ప్రస్తావిస్తున్నారు. అట్లాగే దీనికి సంబంధించి అనేక చోట్ల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏమిటి వైఖరి, కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి తీసుకెళ్తోంది, దేశాన్ని ఏం చేయాలనుకుంటోంది, తదితర విషయాలన్నీ కూడా ఈ చర్చలో మనం తీసుకుందాం. నాతో పాటు ఈ డిబేట్లో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు అందుబాటులో ఉన్నారు. మురళీ గారు నమస్కారం. నమస్తే. అలాగే రాజకీయ విశ్లేషకులు వెంకటరెడ్డి గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం వెంకటరెడ్డి గారు. నమస్తే అండి. మురళీ మనోహర్ గారు, ముందుగా మీరు చెప్పండి, అసలు ఈ సిఏఏ అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత కాంగ్రెస్ ఎందుకు ఇలాంటి వైఖరి తీసుకుంది, దాని ద్వారా కాంగ్రెస్ ఎలాంటి లబ్ధి పొందాలని చూస్తోంది, ఇది దేశ విచ్ఛిత్తికి కారణమయ్యేటటువంటి చర్య కాదా, మీరేమంటారు? సిఏఏ అంటే ఫస్ట్ పాయింట్ నేను ఒకటి క్లియర్ కట్గా అంటే గంటాపతంగా చెప్పాలంటే ఇట్ విల్ నాట్ బి టేకింగ్ అవే ఎనీబడీస్ రైట్స్. ఇది ఎవరి హక్కులను హరించేది కాదు అనేది వెరీ క్లియర్ కట్గా చెప్తున్నాను. సిఏఏ ద్వారా ఎవరి హక్కులకు భంగం కలిగేది కాదు ఈ దేశంలో అన్నప్పుడు ఆందోళన ఎందుకు అనేది నా ప్రశ్న. కనుక కాంగ్రెస్ అలా ఎందుకు చేస్తుంది అనే మీ ప్రశ్నకు జవాబు ఏమి అంటే, కాంగ్రెస్కు మొదటి నుంచి అలవాటు ఎన్నికల రాజకీయం చేయడము, ముఖ్యంగా కాంగ్రెస్ యొక్క తాపత్రయము ముస్లింల ఓట్ల కోసమే ఉంటుంది ఎప్పుడు కూడా. చాలా ఇటువంటి వింత వాదనలు చేయగలగడంలో కాంగ్రెస్ దిట్ట. మన్మోహన్ సింగ్ లాంటి పెద్ద మనిషి కూడా ఒకానొక దశలో ఏమన్నాడంటే, ఈ దేశం యొక్క స్వతంత్ర ఫలాలు మొట్టమొదటిగా ముస్లింలకు అందాలి అని అన్నాడండి. ఇలా మాట్లాడతాడా ఒక ప్రధానమంత్రి?
అలా అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకు అలా మాట్లాడతారు అంటే ముస్లిం ఓట్ బ్యాంక్ 100% మాకు కావాలి అని. పైనుంచి ఒకటి టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ ఏంటంటే హిందువులు ఏమనుకోరు, ఏమంటే కూడా ఏమి అనుకోరు వాళ్ళు. కాంగ్రెస్ కనుక ముస్లింల కొరకు తాపత్రయపడుతుంది అలాగే అంటారు అని హిందువులు ఎప్పుడు కూడా నొచ్చుకోలేదు ఈ రోజు వరకు కూడా. హిందువులు నొచ్చుకుంటారు అన్నప్పుడు కాంగ్రెస్ భయపడుతుంది. అయితే ఇప్పుడు ఈ దేశంలో రాను పిక్చర్ మారుతూ ఉంది కనుక కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. కనుక ఈ ఇఫ్తార్ విందుల్లో వేషధారణ, టోపీలు ఇవన్నీ కూడా వేసేసి అక్కడ వెళ్ళి ఈ మాట ఎందుకు మాట్లాడతారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి మనం మర్చిపోకూడదు, ఈ వాజ్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయనకు, పార్లమెంట్ మెంబర్ కూడా ఆయన. కనుక ధర్మపురి అరవింద్ మాట్లాడిన ప్రతి మాట 100% నిజం. ఎందుకు అక్కడ ఇఫ్తార్ విందులో వెళ్ళేసి ఈ మాట మాట్లాడాడు? సిఏఏ మేము ఈ రాష్ట్రంలో అమలు చెయ్యము అని ఎలా అంటాడు ఒక మంత్రి? ఇది ఏమంటారు దీన్ని? కేంద్రము పార్లమెంట్ చేసిన బిల్లును మేం చెయ్యము అధికారికంగా చెప్తున్నానే అంటాడు. ఇది మోసమా, దగానా, దుర్మార్గమా? లేకపోతే రాజ్యాంగం పట్ల కించింతు ఇది కూడా లేదా? మీరు ఒక మంత్రి కదా, మీరు ప్రమాణ స్వీకారం కూడా చేస్తారు కదా, మీరేమన్నా ప్రత్యేకంగా వేరే దేశంలో ఉన్నారా? మీరు అసెంబ్లీలో బిల్ పాస్ చేస్తే ధర్మపురి అరవింద్ అడిగాడు, ఒక జిల్లాలో ఒక మంత్రి అన్నాడు అనుకోండి మేము ఇక్కడ అమలు చేయము అని. సాధ్యమా అట్లా? ఎందుకు ఇలా మాట్లాడతారు అంటే అదొక రోగం అది. కనుక అక్కడున్న ముస్లింలతో చప్పట్లు కొట్టించుకోవాలి అప్పటికప్పుడు. ఇంత ఓపెన్ గా చీటింగ్ చేస్తున్నారు, అక్కడున్న ముస్లింలను కూడా బహిరంగంగా మోసం చేస్తున్నారు. ముస్లింలకు అది తెలియాలి. ఒరే పిచ్చోడా, నువ్వు అమలు చేయనని అంటావు, ఎలా చేయవు, చేయకుండా ఎలా ఉంటావు? నేను ఉదాహరణకు నేను సిఏఏ పరిధిలో వచ్చేటువంటి ఒక పాకిస్తాన్ నుంచి వచ్చిన ఒక హిందువునండి. నేను పోర్టల్ ఉంటుంది అండి, ఇది ఎక్కడనో ఎవరి దగ్గర వెళ్ళి అవసరం లేదు. నేను నా మొబైల్లో నా పోర్టల్లోకి వెళ్ళేసి నేను అప్లై చేస్తాను. ఇప్పటికీ నేను 5 ఏళ్ళు దాటింది, నాకు 6వ ఏడు ఇక్కడ ఉన్నాను, నాకు సిటిజన్షిప్ లేదు, పాకిస్తాన్ నుంచి వచ్చాను, నేను హిందువును, నేను అప్లై చేశాను, నాకు సిటిజన్షిప్ వస్తుంది, నేను ఇండియన్ అయిపోతాను. పాకిస్తాన్ హిందువును నేను ఇండియన్ అయిపోతాను. నువ్వెవడో ఆపడానికి? ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు, ఆయన బాపు వచ్చినా ఆపలేడు. నన్ను భారత యొక్క సిటిజన్ గా నువ్వు ఆపలేవు, నీ ముఖ్యమంత్రి ఆపలేడు, ఎవ్వరూ ఆపలేరు. మరి ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా? ఎవరిని మోసం చేస్తున్నావు, ఎవరిని దగా చేస్తున్నావు? కనుక ఇది కేవలము పొలిటికల్ ఇది మాత్రమే. డైరెక్ట్ గా ముస్లింలను పిచ్చోళ్ళని చేయడం అని అర్థం. ముస్లింలను నా బాధ ఏంటంటే ముస్లింలను కూడా వాళ్ళ పండుగకి వెళ్ళి వాళ్ళని పిచ్చోళ్ళని చేసి మీరు నిర్భయంగా ఉండండి, సిఐఏ ద్వారా కొంపలు మునిగే పరిస్థితి ఉన్నా కూడా మేమున్నాం కనుక మిమ్మల్ని కాపాడుకుంటున్నాం, లేని దాన్ని తీసుకొచ్చి చెప్పి మోసం చేయడం, అక్కడ ముస్లింలను మోసం చేయడం, ఇక్కడ హిందువులను మోసం చేయడం. కానీ పదజాలం ఎలా మాట్లాడతారు? భారతీయ జనతా పార్టీ మత విభజనం చేస్తుంది, ముస్లింలను సెకండ్ క్లాస్ సిటిజన్స్ గా చేస్తుంది అని ఆయన పినరాయి విజయన్ ఒక ఆయన అంటాడు. అసలు ఇవన్నీ డైవర్షనరీ పాలిటిక్స్ అని అంటారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని కూడా కొందరు మాట్లాడుతున్నారు. ఎంత దుర్మార్గం ఇది! ఎక్కడ రాజ్యాంగ విరుద్ధము? మీరు నెహ్రూ కదా చేసింది మొదటి బిల్ ఇది. మన్మోహన్ సింగ్ కూడా దీన్ని సపోర్ట్ చేశాడు కదా ఒకప్పుడు. మీ మొత్తం కాంగ్రెస్ మొత్తం కూడా సిఏకు అనుకూలంగా మాట్లాడింది. అవన్నీ రికార్డ్స్ ఉన్నాయి, పార్లమెంట్ లో మాట్లాడినవి కూడా రికార్డ్స్ ఉన్నాయి. కనుక ఇది నేను సింపుల్ గా చెప్పేది ఏంటంటే కేవలము పాలిటిక్స్ అంతే, ఓట్ల రాజకీయము మాత్రమే అని మనం అనొచ్చు. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఈ రకమైనటువంటి వైఖరి ప్రతి రాష్ట్రంలోనూ కూడా జరుగుతోంది. ఇప్పుడు తెలంగాణకు కూడా వచ్చింది. మురళీ మనోహర్ గారు తన వర్షన్ ఆయన చెప్పారు. మీ అభిప్రాయం ఏమిటి దీనికి సంబంధించి? ముందుగా మీకు అలాగే మురళీ మనోహర్ గారికి అలాగే ప్రేక్షకులకి నమస్కారం. ఇక్కడ ఇప్పుడు సిఏ అనేది పార్లమెంటులో బిల్లు పాస్ అయిన తర్వాత అది అమల్లోకి వచ్చింది, అమలు చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆగని విషయం. ఎవరు ఎన్ని ఒత్తుకున్నా ఏం గీక్కున్నా కూడా ఇది ఆగదు. ఎక్కడైనా కూడా రాజ్యాంగం కల్పించిన హక్కు ఇప్పుడు కంపల్సరీగా అమలు చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో ఏ రాష్ట్రమైనా కూడా. కానీ ఇక్కడ ఏంటంటే పార్లమెంట్కి ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి ముస్లిం ఓటు బ్యాంక్కి లక్ష్యంగా ముస్లింలు ఓటు బ్యాంకు దాన్ని కాపాడుకోవాలి, 100% వాడుకోవాలి, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని ఒక సంకుచిత బుద్ధితోటి
ఈ యొక్క రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్నారు, ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఏంటంటే దీంట్లో ఎంతసేపు ఉన్నా కూడా ఎప్పుడు చూసినా అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇట్లాగే మాట్లాడేది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ముస్లింల గురించి, ముస్లింల ఓటు బ్యాంక్ గురించి, ముస్లింలకు వచ్చే ఫండ్ గురించి, లేకపోతే వాళ్ళ పండుగలకి అమౌంట్ ఫండ్ శాంక్షన్ చేయడం గురించి ఇట్లాంటివే చేసేది అనమాట. బేసిక్ గా ఇక్కడ అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం తోటి పొత్తు పెట్టుకోవడం కానీ అట్లాంటివి చేసుకుంటూ మరి వాళ్ళ ఓటు బ్యాంకును కాపాడుకుంటూ వాళ్ళు గెలిపే లక్ష్యంగా మాట్లాడటం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అట్లాగే ఇది ఒక ఇఫ్తార్ పార్టీలో వాళ్ళని ఏదో మరి వాళ్ళకి సిఏ వస్తే రేపు పొద్దున ఇబ్బందులు వస్తాయి అనేసి, లేకపోతే ఏమో వేరే ఇష్యూస్ వస్తాయని చెప్పేసి ఈయన మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. చెప్పాలంటే ఇది మత ప్రాతిపదికన జరిగిన విభజన కాబట్టి మరి అక్కడ ఎవరైతే మైనారిటీలు ఉన్నారో పక్కన దేశాల్లో బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ నుంచి అక్కడ మరి వాళ్ళకి ఒక రక్షణ కవచంగా ఉండాలి అనే ఆలోచనతోటి ఇక్కడ వచ్చి చాలా మంది ఉంటున్నారు. మరి వాళ్ళకి ఇస్తే వీళ్ళకి ఇబ్బంది ఏంటి? ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ కి ఇబ్బంది ఏమి లేదు కదా, ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ కి ఇబ్బంది ఏమి లేదు చెప్పాలంటే. కానీ కావాల్సిన మన వాంటెడ్ గా డెలిబరేట్ గా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం అనేది ఇది కరెక్ట్ కాదు. అందరు కూడా గమనించాల్సింది ఏంటంటే, హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ అంతా గమనించాల్సింది అంటే ముస్లింలు ఓటు బ్యాంక్ వాడుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో. అంటే ఈయన ఉద్దేశం ఏంటి? రోహింగ్యాలను తీసుకొచ్చి మరి తెలంగాణలో సిటిజన్షిప్ వాళ్ళని గుంచుదామని ఆలోచిస్తున్నాడా, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళనా, లేకపోతే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ హైదరాబాద్ లో నింపుదామని చూస్తున్నాడా? ఏ విధంగా ఓటు బ్యాంకును పెంచుకోవాలని చూస్తున్నాడు ముస్లింల ఓట్లు? ఇదంతా కూడా ఏంటంటే బురద జల్లడానికి, భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లడానికి, భారతీయ జనతా పార్టీ డిఫేమ్ చేయడానికి చేస్తున్న రాజకీయ కుటీల నాటకం చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.